కేసీఆర్ అరెస్ట్ సంబంధించి చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకురాలు సుశీలారెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కేటీఆర్ కూడా అరెస్ట్ కాబోతున్నాడు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున వార్తలు కొనసాగిస్తున్నారు. దానికి మీరు ఎట్లా స్పందిస్తారు? అక్కడ కేసు లేదు, ఏం లేదు. కేసు అంతా అంటే చూడు డొల్లా, అందులో ఏం లేదు. కేసు ఆలోట పిసా కానీ ఏదో ఒక రకంగా కక్షపూరితంగా వీళ్ళని సాధించాలి, లోపటేయాలి. నాకేదో చిన్నప్పుడు కొట్టుకుంటే దోస్తుల ఆట లెక్క ఉన్నది. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవిని ఒక ఆట లెక్క చూసుకుంటుండు. రేవంత్ రెడ్డి ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నా, నేను హామీలు ఇచ్చిన, గ్యారంటీలు ఇచ్చిన, తెలంగాణ ప్రజలకు ఏమన్నా ఉపయోగపడే పనులు చేయాలని మానేసి నేను కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నా, హరీష్ రావుని అరెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నా, రోజు లీకులు వేయాలి, పొద్దు గడుపుకోవాలి. ఇంట్లో ఏం లేదు, కేసు లేదు, లొట్ట పీసు లేదు. 55 కోట్లు స్కామ్ చేసిండు, అనవసరంగా డబ్బును దుర్వినియోగం చేసిండని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తారు. ఎక్కడ దుర్వినియోగం కాలేదు అని కాంగ్రెస్ మంత్రులే చెప్పారు. ఎందుకు దుర్వినియోగం కాలేదు? కాకపోతే కేటీఆర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు, ఎందుకు ఇచ్చినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి, హైదరాబాద్ ఇమేజ్ను పెంచడానికి ఏం జరిగింది ఏంది అని అరటి పండు ఒలిచినట్టు చెప్పిండు ప్రెస్ మీట్ పెట్టి. ఇంత మంచిగా చెప్పినాక కూడా ఏదో చేయాలి, కేసు చేయాలి. ఇప్పుడు కొడంగల్లో ఆనాడు ఏమైనా కేసు ఉండేనా? మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిది ఏమైనా కేసు ఉండేనా? ఒట్టిగానే వాకింగ్ పోయినప్పుడు ఇట్లా ఎత్తుకపోయినరు, చేసిండ్రు. అట్లనే ఈరోజు కూడా కేటీఆర్ గారిని ఏదో చేద్దాం అనుకున్నారు. ఆయన అడ్వకేట్ని తీసుకుపోయి రెమ్మడి వాళ్ళ పప్పులు ఉడకకుండా అడ్వకేట్ నెంబర్ తీసుకొని పోయే వరకు కార్లలో కూర్చోబెట్టిగా రాణిస్తలేరు. ఎందుకంటే వాళ్ళు ఏమో డాక్యుమెంట్లు అడిగినామని వాళ్ళే చెప్పారు. మరి డాక్యుమెంట్లు ఏదైనా అడిగినప్పుడు అక్కడ ఉండాలి కదా, రెడీగా ఉండాలి కదా. అడ్వకేట్ని తీసుకపోతే వాళ్ళకి ఏమైంది? వాళ్ళకి వచ్చిన నష్టం ఏంది? పిలిచి ఏమన్నా ఆఫీస్ కూర్చోబెట్టేది ఉండే, లేకపోతే ఒక్కరిని అడిగేది ఉండే. వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు కదా అడ్వకేట్ని తీసుకపోతే. ఏది లేదు, ఇంట్లో ఒక్కరే పోతే అక్కడి నుంచి అరెస్ట్ చేయాలి, ఇట్లా నడిపించుకుంటూ పోవాలి. లేకుంటే ఆఫీస్ దాకా అవమానించాలి. ఓ 4 సార్లు మంత్రి పదవి చేసిండ్రు, వర్కింగ్ ప్రెసిడెంటు. అట్లాంటి కేటీఆర్ గారిని పట్టుకొని చేయాలి, నడిపియాలి, అవమానించాలన్న ఉద్దేశంగానే. కానీ ఇంట్లో ఏం లేదు, ఇంట్లో బలం లేదు, అంతా డొల్లాతనం తప్ప ఎక్కడ ఏది లేదు. ఓన్లీ తెల్లారు లేస్తే మా నాయకులు ఏం చెప్తుండ్రు, రోజు మీ గ్యారంటీలు ఎటుపోయినాయి, మీ హామీలు ఎటుపోయినాయి, మీరు అది ఇస్తా అన్నారు, మా పిల్లలకి 2500 ఇస్తా అన్నారు, మా ముసలోళ్ళకి 4000 ఇస్తా అన్నారు, మరి రైతులకు 15,000 ఇస్తా అన్నారు. 15,000 ఇస్తా అనే మాట 100 సార్లు చెప్పి అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసాయి. తీరా నిన్న మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్లో 12,000 అని చెప్పి ఏమైనా సిగ్గున్నదా రేవంత్ రెడ్డి? విషయం ఏంటంటే ఈ ఫార్ములా వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు సైతం కూడా చెప్తున్న పరిస్థితి. ఇగో వాళ్ళు మంత్రి పదవి చేసి ఏమైనా సీనియారిటీ ఉండి ఏమన్నా మంచిగా ఆలోచించే ముఖ్యమంత్రి దొరుకుతానేమో మంచిగుండు. వాళ్ళకి ఏం తెలుసు? తెలంగాణ నాశనం పట్టించారు, రేషన్ నాశనం పట్టించారు, తెలంగాణ ఇమేజ్ను, హైదరాబాద్ ఇమేజ్ మొత్తం దెబ్బతినాలని చూస్తున్నారు. మొత్తం తీసుకుపోవాలి, సినిమా యాక్టర్లు ఇక్కడ ఉన్న వాళ్ళంతా పోవాలి, ఆంధ్రాలో పెట్టాలి, వాళ్ళ బాస్ చెప్పినట్టు వినాలని నాకు అంటున్నాడు కదా. అంటే విశ్వనగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దుతా అంటున్నాడు. విశ్వనగరంగా చేస్తాడా, లేకపోతే కుక్కల ఎంపిన విస్తర లెక్క చేస్తాడా? తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎందుకంటే మొన్న ఒక హీరోను పేరు చెప్పలేదని అరెస్ట్ చేసిండు. మరి నిన్న అంకరే చెప్పిండు, ఎవరు అది వేరే పేరు చెప్పిండు, ఈయన పేరు చెప్పలేదు. ఇప్పుడు చెప్పిండు, మళ్ళీ ఆయన కూడా చేస్తారో ఏమో. ఇక ఆయన మరి హైదరాబాద్లో ఉన్నాడో మరి ఎక్కడికైనా పారిపోయిండో తెలియదు. అయ్యో సినిమా యాక్టర్ ఏమో అందరికి నమస్తే పెట్టింది, అటుపక్కలు ఇటుపక్కలకు నమస్తే పెట్టింది, ఈయనకు నమస్తే కూడా పెడతలేదు. అంటే ఆయన నువ్వు ముఖ్యమంత్రి గుర్తిస్తలేరు, ఎవరు గుర్తిస్తలేరు, మేము గుర్తిస్తలేము, ప్రజలు గుర్తిస్తలేరు, సినిమా వాళ్ళు గుర్తిస్తలేరు, ఎవరు గుర్తిస్తలేరు. ఇక ఆ డిప్రెషన్లో అందులో ఇట్లా కోపంలో ఉండి ఏం చేస్తుండో తెలియక ఇక గిసొంటి వేదో పనులు చేస్తుండు రోజుకోకేసి అని. కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనుకుంటారా మరి మొత్తానికి? ఇక అరెస్ట్ అవుతారా కారా అంటే ఇంట్లో అరెస్ట్ చేయడానికి కేసు ఏం లేదు, వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు. ఎందుకంటే అవమానించాలి, చేయాలి, ఉంచాలి అక్కడ. టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు, మళ్ళీ తర్వాత కాళేశ్వరం స్కామ్ అన్నారు, మళ్ళీ తర్వాత చాలా డ్రగ్స్ అన్నారు. ఈ అంటే రకరకాలుగా కేసులను చూపెడుతూ ఏదైతే విచారణ చేస్తామని చెప్తున్నారు. ఎందుకు ఇదంతా ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం? ఈ రేవంత్ ఈ చిట్టి నాయుడు మొత్తం లీకుల వీరుడు, రోజుకో లీక్ ఇస్తాడు. ఏంది అంటే ఎడుచూడు టీవీలు, సోషల్ మీడియా, ప్రజల నోట్లో ఏమనాలి, ఆ కేసు ఈ కేసు లొట్టపీస్ కేసు అని ఇట్లా అనాలి. హామీలు, గ్యారంటీలు ఇవన్నీ గుర్తు రావద్దు. ఎన్ని రోజులు
ఈ రోజు ఒకటి రేపు ఒకటి ఎన్నడైనా గుర్తొస్తాయి. మా నాయకులు మేమైనా ప్రజలకు ఏమని మేము అడుగుతూనే ఉంటాము. ఎన్ని కేసులు పెట్టినా కూడా గల్లవట్టుడే అడుగుడు. రైతు భరోసాకు సంబంధించి ఎలక్షన్లో 15,000 ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. రైతులు అడగద్దనే డైవర్షన్లో పాలిటిక్స్ భాగంగా ఈరోజు రేవంత్ కేటీఆర్కి సంబంధించి కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు. నిజమే అంటారు? చాలా మంది కాదు, అదే నిజము. ఇప్పుడు 15,000 అని బల్ల గుద్ది చెప్పిండు, 1000 సార్లు చెప్పిండు సభలల్లా. ఇప్పుడు 12,000 అన్నాడు. ఈ 12,000 ఎట్లా ఇస్తాడు, 15,000 ఎట్లా, ఈ వారకు అయినా ఏది అది ఇది అనేసి ఈ 2-3 రోజులు మొత్తం ఈ వారం రోజులు ఇదే నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తాయి, నెగిటివ్ పోతుంది, ఎవరు మా వాళ్ళని రానియరని ఇగో ఈ ముందటేసుకున్నాడు. ఏం లేదు అసలు బలమే లేదు. ఏంది లొట్టపిస్ కేసు, దీంట్లో బలం లేదు, మనం లేదు, ఏది లేదు. కావాలని అరెస్ట్ చేసుడు, కావాలని అరెస్ట్ చేస్తామనుడు, ఈ టీవీలలో పబ్లిసిటీ చేసుకున్నాడు తప్ప ఏం లేదు. ఒకవైపు అంటే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పరిరక్షించాలి రాజ్యాంగాన్ని అని చెప్తుంటాడు. రేవంత్ రెడ్డికి సంబంధించి అక్రమ అరెస్టులు కావచ్చు, లాయర్లను అడ్డగించుడు కావచ్చు, ఇట్లాంటివి చేస్తున్నాడు. అంటే రాహుల్ గాంధీ మాట రేవంత్ రెడ్డి పాటించట్లేదు అనుకోవచ్చు. రాహుల్ గాంధీ మాట కాదు, అసలు అంబేద్కర్ రాజ్యాంగం నడతలేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ అక్కడ రాహుల్ గాంధీ పోని, అంబేద్కర్ రాసిన ఆయన పోని, ఎవరు కానీ మొత్తం ఏకవీర, నేనే గుంపు మేస్త్రి, నేనే చిట్టి నాయుడు అన్ని నేను చెప్పిందే రాజ్యాంగం. ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుతుంది తెలంగాణలో. చేసిన నా సొంత సోదరుడు అయినా సరే ఖచ్చితంగా ప్రభుత్వానికి రాజ్యాంగానికి లోబడి శిక్ష చేసేటట్టు చూస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి గతంలో. రేవంత్ రెడ్డి రాజ్యాంగం చేస్తుర్రు. తమ్ముడు అక్కడ తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి మొత్తం దుర్వినియోగం చేస్తుండ్రు. ప్రభుత్వంలో పోతే 200 కార్లు వెనక ఆఫీసర్లు, అధికార దుర్వినియోగము, తాగి వాళ్ళ అనుచరులతో ఊర్లలో బెదిరించుడు, జాగలు గుంజుకునుడు, లంగాతనం, గుండాగిరి వేస్తున్నారు అక్కడ. తమ్ముడు అన్న మస్తు ఆ ఫ్యామిలీ అంతా మొత్తం ఫ్యామిలీ ప్యాక్ మొత్తం దోసుకున్నాడు సెక్షన్లో వాళ్ళు వర్తిస్తున్నాయి. వాళ్ళకి రాజ్యాంగం నేను ఏమంటున్నా, అనుముల ఫ్యామిలీ రాజ్యాంగం, రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీని కుటుంబ పాలన అని చెప్పిండు. ఈరోజు అదే చూసుకుంటే రేవంత్ రెడ్డి సంబంధించి కూడా సోదరులు కూడా అక్కడ స్థానిక కొడంగల్లో షాడో ఎమ్మెల్యే కొనసాగుతున్నారని అక్కడ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. కేసీఆర్ ఒక ఫ్యామిలీ అని, కేసీఆర్ ఫ్యామిలీ ఆనాడు ఉద్యమం టైంలో రోడ్ల మీదకి వచ్చిండ్రు. మాతోని మేము చేస్తాం, మేము వంట మార్పు చేస్తే వాళ్ళు కూర్చున్నారు. ఎక్కడ మేము దీక్షలో కూర్చున్నారు. మేము రోడ్డు రాస్తారోక చేస్తే వాళ్ళు చేసిండ్రు. ఎక్కడ ధర్నాలు చేస్తే అక్కడ చేసిండ్రు, దీక్షలు చేసిండ్రు. మాతో పాటుగా ఫ్యామిలీకి వచ్చి కూర్చున్నారు, పోరాడిండ్రు, రాష్ట్రం తెచ్చుకున్నాము. అలా ప్రభుత్వంలో కూడా అభివృద్ధిలో కూడా వాళ్ళు భాగమైనరు. ఉద్యమంలో లేనోళ్ళు భాగమైతే నువ్వు వాళ్ళు వచ్చా, నీకు తమ్ముడు ఎక్కడిది, నీ కొడుకు నీ అన్న ఎక్కడిది, నీ ఫ్యామిలీ ఎక్కడిదిరా? అసలు నువ్వు ఒక ఏంది పోస్టర్లు వేసుకున్న విధవవు, ఓటుకున్నట్టు దొంగవు, ప్రత్యక్షంగా దొరికిన ఒక దొంగవు. నీ ఫ్యామిలీ ఎలా దోసుకున్నాడు, కేసీఆర్ ఫ్యామిలీకి నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నది రాళ్ళు అని నేను అంటాను. ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా తిట్టడానికి కారణం ఏంది అసలు? ముఖ్యమంత్రి అని అనిపిస్తలేదు కాబట్టి ముఖ్యమంత్రి మేమేం ఇప్పుడు ఆయనే పేగులు మెడ వేసుకుంటా, తొక్కుతా, గజం మీద పోవాలని మాజీ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారు, ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చే ప్రదాత కేసీఆర్ గారిని అన్ని తిట్టాం. రేవంత్ రెడ్డిని తిడతాం, మాకేమైంది? ఆయన ఓడగొట్టుకున్నాడు. మా కేసీఆర్ గారిని తిట్టినప్పుడు మేము బరాబర్ తిడతాం.